హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, బ్లాక్ హెడ్స్ని ఇన్స్టాంట్గా రిమూవ్ చేస్తే బ్లాక్ హెడ్ రిమూవల్ స్ట్రిప్స్ని, నోస్ స్ట్రిప్స్ని ఫస్ట్ టైం నేను ట్రై చేయబోతున్నాను. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటంటే నా హానెస్ట్ ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను వాడేది ఏంటంటే ఇది బ్లాక్ హెడ్స్ రిమూవల్ డీప్ క్లెన్జింగ్ పోర్ స్ట్రిప్స్ అండి. ఇది బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది, ఆయిల్ అండ్ డర్ట్ని తీసేస్తుంది, వైట్ హెడ్స్ని కూడా తీసేస్తుందట. ఇవి నో స్ట్రిప్స్, దీనిలో 4 వస్తాయి. కాస్ట్ వచ్చేసి ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఆల్రెడీ హాల్లో మీరు చూసారు, 199 రూపీస్ కాస్ట్ దీనిది. సో ఇందులో ఏమంటే మనకి చార్కోల్ స్ట్రిప్స్ ఉన్నాయి, అలాగే అలోవెరా ఉన్నాయి. 2 చార్కోల్ 2 అలోవెరా ఉన్నాయి అనమాట. ఇన్స్టాంట్లీ మీ క్లాక్స్ని అన్క్లాగ్డ్ పోర్ చేస్తుంది, డర్ట్ అండ్ ధూళిని తీసేస్తుంది అనమాట. సో హౌ టు యూజ్ ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏమంటే రిమూవ్ స్ట్రిప్ ఫ్రమ్ పౌచ్. సో ఓకే, సో ముందు ఫేస్ని వాష్ చేయండి, వెట్ చేయండి, స్ట్రిప్ని డ్రైగా ఉన్న నోస్ పైన పెట్టడం చెప్పేసి దీంట్లో ఉండింది. ఆ తర్వాత ఏంటి 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలంట. ఆ తర్వాత చాలా స్లోగా కేర్ఫుల్గా ఎడ్జెస్ని పట్టి స్ట్రిప్ని తీసేయాలంట. ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేయబోతున్నాం మనం. సో మనం చార్కోల్ది పెట్టుకుందాం, చూద్దాం ఎట్లా ఉంటుందో. చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాను నేను. సో చలో ముందు నా ఫేస్ని వాష్ చేసుకుంటాను. సో ఫస్ట్ మన ఫేస్ని మనం వాష్ చేసుకోవాలి. పౌడర్ పెట్టేసుకొని ఉంటే నేను ఇంతకుముందు. ముక్కు మీద పెడుతున్నాం కాబట్టి అవసరం లేదులేండి. హాయ్ ఏమంటారు దాన్ని తీసేసుకునే అవసరం లేదు. సో నేను మమా ఎర్త్ ఫేస్ వాష్ పెట్టుకుంటా ఉన్నాను. తర్వాత ఏమంటే ఫేస్ని వాష్ చేసుకుందాం. 1 మినిట్ వరకు ఈ మసాజర్ని మన ఫేస్ పైన యూజ్ చేయొచ్చండి. 1 మినిట్కి మించి యూజ్ చేయొద్దు. చాలా మైల్డ్ వైబ్రేషన్స్ ఇవి. చూసారా, మన ఫేస్ తగ్గట్టు భలే వేసారు కదా. సో ముందు ఫేస్ని ఒక 1 మినిట్ వరకు మసాజ్ చేసి వాష్ చేసి ఆ తర్వాత స్ట్రిప్ పెట్టుకుందాం. దీనిపైన చాలా వీడియోస్లో వార్నింగ్ ఇచ్చారండి, 1 మినిట్కి మించి వాడొద్దని. సో నేను కూడా 1 మినిట్కి మించి ఏమి వాడాలనుకోవట్లేదు దీన్ని. ఫేస్ వాష్ ఇది మనం వాష్ చేయొచ్చండి. సో నేను ఇప్పుడు ఫేస్ని వాష్ చేసుకొచ్చుకుంటాను. ఇక నా ఫేస్ ఆరిపోయింది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనం ఈ స్ట్రిప్ని ఫేస్ పైన అప్లై చేద్దాము. సో ఇది స్ట్రిప్ తీసేసి తీసుకుందాం. ఓకే, ఇది అలోవెరా స్ట్రిప్, మనకు లోపల గ్రీన్లో ఉండింది. తర్వాత వెట్గా ఉన్న నోస్ పైన ఈ స్ట్రిప్ని అతికేసుకోవాలి. వెయిట్, ఓకే. ఇక్కడ బ్లాక్ చార్కోల్ స్ట్రిప్ ఉంది, అట్లాగే అలోవెరా స్ట్రిప్ ఉంది. ఇది చైనా, మేడ్ ఇన్ చైనా అనుకుంటాను, ప్రోడక్ట్ భాష వేరే ఉంది. సో ఈ స్ట్రిప్ని పెట్టుకునేటప్పుడు మన ముక్కు అంట వెట్గా ఉండాలంట, డ్రై కూడా నోస్ పైన స్ట్రిప్ అతకదంట. ఈ వీడియోలో బ్లూపర్స్ యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. సో తర్వాత స్ట్రిప్ని ఇట్లా ఓపెన్ చేసేసి ఎగ్జాక్ట్లీ నోస్ ఏరియా పైన. ఓకే ఓకే, ఇది లోపల గట్టిగా స్ట్రిప్ గట్టిగా పట్టుకున్నాడు అనిపిస్తుంది, కానీ దీన్ని ఖచ్చితంగా మనం డ్రై ఏరియా పైన ఇది అతకట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను ఫస్ట్ సరిగా చదివాక. సో ఇది ఇప్పుడు దీన్ని ఒక
ఒక 15 నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలంట. 15 నిమిషాల తర్వాత కలుగుతా. ఓకేనా? సో ఫ్రెండ్స్ 15 మినిట్స్ అయిపోయింది. ఇది అట్లే నా నోస్కి మంచిగా స్ట్రిక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేద్దాము. అమ్మో, చాలా గట్టిగా అంటే గట్టిగా అతుక్కుంది ఇది. ఓకే, సో ఇది సో తీసింది కానీ ఎక్కువ ఏం తీయలే. ఓకే, కానీ ముక్కు భలే సాఫ్ట్గా ఉంది. ఇంకా ఉన్నాయి చూసారా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అట్లాగే ఉన్నాయి. దీనికంటే మనం క్లీన్ చేస్తే ఇంకా బెటర్ ఏమో. జూమ్లో చూపిస్తాను. ఇగో ఇది వైట్ హెడ్ కనిపిస్తుంది మీకు? ఎస్, ఎగ్జాక్ట్లీ ఇవి వైట్ హెడ్స్ కనిపిస్తున్నాయి. సైడ్లోంచి తీసేసింది. అన్నీ రాలేవు కానీ కొంతవరకు వచ్చినాయి. పర్లేదు, పని చేస్తుంది. కానీ ఎక్కువ బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతాయి అనుకుంటాను. కానీ ముక్కు కూడా సాఫ్ట్గా ఉంది. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి కానీ ముక్కు భలే సాఫ్ట్గా అనిపిస్తుంది. వర్త్, వాడచ్చు. కానీ ముక్కు బాగా నొప్పి పెడుతుంది. నేను చాలా వీడియోస్ చూశాను, ఇట్లా చూపిస్తారు ఎగ్జాక్ట్లీ అట్లనే వచ్చింది. ఇది వైట్ హెడ్ కనిపిస్తుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా బై చేయాలంటే బై చేయొచ్చు. వర్త్. కాకపోతే ప్రోడక్ట్ని తీసిన వెంటనే ముక్కుకు పెట్టుకోవద్దు. వెట్గా ఉన్న ముక్కు పైన పెట్టుకోవాలి, అప్పుడే క్లీన్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఏదో మాయిశ్చరైజర్ రాసి పెడతాను, లేకపోతే ఇంకా నొప్పి వస్తుంది. దాని వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.